గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజశ్రీ మేడం. నా పేరు సాయిసుధా అండి. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ మేడం, క్లియర్ క్లియర్. ఓకే మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అస్టిస్. నా పేరు సాయిసుధా అండి. అందరికీ తెలుసు. నా గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పదలుచుకుంటున్నాను మీ అందరికీను. ఏంటంటే నా పేరు సాయిసుధా అండి. నేను రాజమండ్రిలో ఉంటాను. ఆ నా అప్లైనర్ అన్నది ఏంటంటే ఇందిరా మేడం, సోను మేడం అన్నమాట, మా రిలేటివ్స్. ఇందులోని నన్ను తీసుకొచ్చారు. నాకు ముందుగా చెప్పారు ఏంటంటే ఇలాగా ఇందులోని ప్రొడక్ట్స్ వాడుకుంటే కనుక చాలా బాగుంటాయి, నేచురల్ గా తయారయ్యింది అని అన్నారు. అయితే హోమ్ మేడ్స్ తీసుకున్నాం కదా అని నేను ముందుగా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యేటప్పటికి తీసుకున్న హోమ్ మేడ్స్ తీసుకున్నాం కదా అనేటప్పటికి ఇలాగా నాకు జిమ్ లో జాయిన్ చేయడం జరిగింది మేడం. ఆ తర్వాత నేను ఎప్పుడైతే జూమ్ లో జాయిన్ అయ్యానో విజయ మేడం మాటల్లోని, తర్వాత రాజశ్రీ మేడం మాటల్లోని నేను తెలుసుకున్నాను ఏంటంటే ఇందులో హెల్త్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. చక్కగా హెల్త్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ కాదు, ఇవి నేచురల్ గా తయారైనవి సప్లిమెంట్స్ అని చెప్పి, ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పి తెలుసుకొని నేను ఏం చేశానంటే మా బ్రదర్ కి కొంచెం వీక్ గా ఉంటాడని చెప్పి విజయ్ మేడం ని నేను అడగడం జరిగింది. మేడం ఇలాగా మా తమ్ముడికి వీక్ గా ఉంటాడండి, ఏం వాడితే బాగుంటుంది అనేసి అంటే అప్పుడు అన్నారు, అమ్మ ప్రోటీన్ పౌడర్ అలాగే నూనె, మన కొలెస్ట్రాల్ వాడమన్నారు. అవి వాడడం వల్ల అయితే మటుకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. తమ్ముడు అయితే చాలా బాగున్నాడు. అంటే వీక్నెస్ తగ్గింది, తలనొప్పి తగ్గింది. తను వర్క్ ఎక్కువగా చేసి వస్తే కనుక ఆ తను ఏంటంటే ఆ తలనొప్పి, కాళ్ళు పీకులు అంటూ అనేవాడు నైట్ అయ్యేటప్పుడు. ఎంత ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా ఏం చేసినా కూడా అది తగ్గేది కాదు. అలాంటిది తనకి మంచి రిజల్ట్ వచ్చేటప్పటికి నేనేం చేశానంటే ఇందులో మామూలుగా సప్లిమెంట్స్ కదా అని చెప్పి ఆమ్లా, అలోవెరా అలాగే స్ప్రింగ్లా వాడాను. ఆ మూడు వాడడం వల్ల అయితే మాత్రం నాకైతే ఎలర్జీ తగ్గిందండి. నాకు ఎలర్జీ ఎలాగుండేదంటే మరి చెప్పొద్దు అసలు. అంటే పెరుగన్నం గాని, మజ్జిగ గాని, ఫ్రూట్స్ గాని ఏమి తినలేకపోయేదండి. ఆఖరికి నాన్ వెజ్ కూడా తినలేకపోయాను. నాన్ వెజ్ తినడం తర్వాత సంగతి. వండేటప్పుడే ఆ వాసన పడక నాకు తుమ్ములు వచ్చేసాయి. తినకుండా ఉండేదాన్ని. అయితే అప్పుడు ఎవరు మా అంటే నేను మామూలుగా ఇవి వాడేటప్పటికి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను వాడుకున్న తర్వాత ఒక 6 నెలలు, ఎందుకంటే మన కంపెనీ రూలే కదండి, వెస్టీజ్ ది ఏంటి, ముందు మనం యూజ్ చెయ్యాలి, ఆ తర్వాత షేర్ చేయాలి. అయితే నేను 6 నెలల వరకు కూడా యూజ్ చేశాను. యూజ్ చేసిన తర్వాత అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేసిన తర్వాతే నేను బయటికి షేర్ చేయడం మొదలెట్టాను. అలాగే నాకు షేర్ చేస్తుంటే చాలా మంది చాలా డౌట్స్ అడుగుతారు. ఏంటంటే ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే, నాకు మొన్న రాజమండ్రిలోని వన్డే వర్క్ షాప్ అయింది. వన్డే వర్క్ షాప్ లోని లీడర్స్ ఒక్కొక్కరు కూడా సార్లు అందరూ చెప్పే మాటలన్నీ కూడా నాకు నా అనుభవంలో జరిగినవి అనుకున్నాను నేను. ఏంటంటే రాంకోట్ సార్ చెప్పారు నాకు. ఏమన్నారంటే ఆ మీ అందరూ కూడా ఫీల్డ్ లోకి వెళ్తుంటారు, పేస్ట్ పట్టుకొని వెళ్తారు. పేస్ట్ తీసుకెళ్తే పేస్ట్ దీంట్లో ఏంటుందమ్మా, ఆ ఏంటి కోల్గేట్ వాడుతున్నాం, మేము ఎప్పటి నుంచో కోల్గేట్ వాడుతున్నాము, లేకపోతేనేమో ఎప్పటి నుంచో మేము పెప్సోడెంట్ వాడుతున్నాము, ఇప్పుడు మార్చుకోమంటే ఎలా మార్చుకుంటాము అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు సార్ ఏమన్నారంటే ఇప్పుడు వాళ్ళు ఒక సమంత గాని లేకపోతే ఎవరో యాక్టర్లు వచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ పేస్ట్ లో ఎంత అంటే ఇవి మనకి నేచురల్ గా తయారవుతున్నాయా లేకపోతే కెమికల్స్ కలిసి ఉంటున్నాయా అని చూడట్లేదు. యాక్టర్లు చెప్తున్నారు కదా, వాళ్ళు వాడతారు కదా అని చెప్పి మనం వాడేస్తాం. కానీ మన టూత్ పేస్ట్ లోని మనకి కాల్షియం ఉంది, అలాగే నీమ్ ఉంది. ఎందుకంటే పూర్వకాలంలోని పెద్దలు చాలా మంది ఏం చేసేవారంటే పందుపుల్ల యాకులతో పళ్ళు తోముకునేవారు. పళ్ళు శుభ్రంగా ఉండేవి, తర్వాత కడుపులో చీడంతా కూడా పోయేది. కానీ ఇప్పుడు ఎవరికి కడుపులోని ఇది పోతుంది, నులిపురుగు అది. చిన్నపిల్లలకైతే చిన్నప్పుడైతే చాలా మంది జీలకర్ర రసం అని, వాము రసం అని అన్ని వేసేవారు. అప్పుడు ఎవ్వరు కూడా ఏం చేయట్లేదు, అందరూ మెడిసిన్స్. డాక్టర్కి బాగా ఎడిక్ట్ అయిపోయింది. సార్ అదే చెప్పారు, నాకు నిజంగా చాలా ఎడిక్ట్ అయ్యాను. ఇది మన పేస్ట్ గురించి చెప్పేటప్పటికి ఇందులో మనకి కాల్షియం ఉంది. మనకి మెయిన్ పిప్పళ్ళు రావు, ఆ ఊగిన పళ్ళు గట్టి పడతాయి, అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కాదు.
ఇవన్నీ చెప్పేటప్పటికి అప్పుడు నేను అనుకున్నాను, అంటే సార్లు నేను నిన్నగాక మొన్న వచ్చాను, ఇందులో నాకే ఎంత అంటే నాకు ఇలా రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏం చెప్పమంటారు, ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు వస్తున్నాయి అని అనుకున్నాను. కానీ నాకన్నా ముందు లక్షలు తీసుకున్న వాళ్ళకే క్వశ్చన్స్ వచ్చినాయి, వాళ్ళు ఎదుర్కొన్నారు ఎప్పుడు, మనం ఎందుకు చెప్పలేము అనేసి అనుకొని నేను ముందుకెళ్తున్నాను మేడం. అయితే నేను ఈ రోజున మీ అందరికీ కూడా డిమోస్ చూపిద్దాం అనుకున్నాను, కొత్త డిమోస్. అవి ఎంతవరకు మీ అందరికీ రీచ్ అవుతాయి అన్నది అది మీరు చెప్పాలి మేడం. అందరూ కూడాను ఏంటంటే, ఒకటి ఇందులో ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక ముందుగా నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నానండి, క్షమించండి అందరూ కూడాను, ఏమైనా తప్పులుగా ఏమైనా మాట్లాడినా చేసినా కూడాను. అయితే నేను డిమో సెక్షన్ లోకి వెళ్తున్నానండి. అయితే ఫస్ట్ డిమో మనం ఎక్కువగా మనం ఏంటంటే బా ఫేస్ ని ఎక్కువగా మనం ఎక్కువ, ఎందుకంటే మన బాడీలో ఎక్కువగా బయటకు కనబడేది ఫేస్ ఒకటి. ఫేస్ మీద మనము ఎలాంటి ఇవి మనం ఏంటంటే ఎలాంటివి కూడా మనం వాడలేము, ఎందుకంటే కొంతమందికి సూట్ అవుతాయి, కొంతమందికి సూట్ అవ్వవు ఆ కెమికల్ కలిసిన ప్రొడక్ట్స్ అయితే. ఎందుకంటే నేను నేచురల్ గా వాడినవే నేను ఎక్కువగా యూజ్ చేసేదాన్ని. ఫేస్ మీద నేను పసుపు, పచ్చి పసుపు రాసినా కూడా సూట్ అయ్యేది కాదండి, మొటిమల్స్ వచ్చేది, చిన్న చిన్న పింపుల్స్ టైప్. అది కాకపోయినా వేరే వాళ్ళు చాలా మంది చెప్పారు, ఫేస్ కొంచెం బ్లాక్ గా ఉంటుందమ్మా, కొంచెం నువ్వు ఏమైనా పసుపు, శనగపిండి, పెరుగు ఇలా వాడు, ప్యాక్ లాగా వేసి అది వాటర్ తోని నువ్వు కడుక్కో అంటే అలా కూడా చేశానండి. చేస్తే కనుక నాకైతే మటుకు అసలు ఏవి కూడా సూట్ అవ్వలేదు, అంటే పసుపులో కూడా కెమికల్ కలిసి ఉంటాయి కాబట్టి నేచురల్ గా చేసిన పసుపు అయితే మనం ఇంట్లో దంచుకున్నది అయితేనే అవుతుంది. అయితే ఈ రోజున ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చానండి. అది చాలా మంది వాడుతూ ఉంటారు. అది ఏంటంటే ఆ ప్రోడక్ట్ ఏంటంటే సీసిరా. మేడం, కనబడుతుందా మేడం? ఎవరైనా చెప్పండి, కొంచెం క్లియర్ గా కనబడుతుందో లేదు. కనపడుతుందమ్మా, కనపడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే ఈ సీసిరం అన్నది ఏంటి, మన ఫేస్ మీద ఆ అంటే ఇది నేచురల్ గా తయారైంది కదా. ఇది ఏంటంటే ఫేస్ మీద కానీ మనం రాసుకుంటే కనుక చాలా గ్లోగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది కదా. అయితే దీని గురించి నేను బయట కూడా సిరమ్స్ అమ్ముతున్నారు కదా అని చెప్పి క్వశ్చన్ వచ్చిందండి నాకైతే. క్వశ్చన్ వస్తే నేను అక్కడ ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను ఇది నేచురల్ గా తయారవుతుంది అని చెప్పాను అంతవరకే. అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేశాను, దీని డిమో ఎందుకు చేయకూడదు, డిమో చేసి మనం చూపిస్తే కనుక వాళ్ళు అట్రాక్ట్ అవుతారు కదా అనేసి. అయితే ఇందులో నేను బయోడైన్ చేస్తున్నానండి, చూసారా, ఇది కొంచెం వేసుకొని మనము, ఇది ఏంటంటే ఇది ఎందుకు వేస్తున్నాను అంటే కనుక, మనం ఎందుకు వేయాలి అంటే ఇందులోని మనకి ఆ ఇది మనం అంటే వైట్ వాటర్ ముందు ఉండేది కదా, ఆ వాటర్ ఏంటంటే మనం ఇంట్లోని ఫేస్ శుభ్రం చేసుకొని బయటికి వెళ్తాం, ఫీల్డ్ వర్క్ కానీ ఇలా స్కూల్స్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తాం కదా, బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ శుభ్రంగా ఉంటుంది. కానీ బయటికి వెళ్ళిన తర్వాత పొల్యూషన్, బయట గాలి, ఆ మనం బయటకు వెళ్ళినప్పుడు మట్టి, దుమ్ము, ధూళి ఇలాంటివన్నీ ముఖాన్ని మీదకి వస్తే ఇంటికి వచ్చి మనం సోప్ తోని ఫేస్ అంటే ఫేస్ కడిగించుకుంటే అది శుభ్రం అయిపోయింది అని అనుకుంటాం. కానీ అవి పై మట్టుగా క్లియర్ అవుతాయి, లోన్ కంటే చర్మంలోకి వెళ్ళిపోయినది ఏది క్లియర్ అవుతుంది. మనకి క్లియర్ అవునప్పుడు మనం ఆ తర్వాత ఎలాంటివి వస్తాయంటే, ఏమన్నా పొక్కుల టైప్ లో వచ్చినా అవి మచ్చలు అలా ఉండిపోతాయి. ఆ తర్వాత పిగ్మెంటేషన్ అంటారు, అవి ఈ బ్లాక్నెస్, ఈ కళ్ళ కిందన బ్లాక్నెస్ వచ్చేస్తాయి, ఫేస్ మీద బ్లాక్ గా ఉంటుంది. అలాంటివి అంటే ఆ దాన్ని ఏమంటారు, దాగ్ అంటే ఆ మచ్చలు, అలాంటివి ఆ, కొంచెం నాకు తెలుగు ప్రాబ్లం గా ఉంటదండి, ఏమనుకోకండి. అయితే ఇది ఇది నేను చూపించడం దేనికంటే, ఇది ఎందుకు మనం వేస్తాము అంటే కనుక మనం బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మన ఫేస్ ఇలా తయారవుతుంది. అయితే మనము ముందుగా ఆ ఏంటంటే ఈ మన ఫేస్ వాష్ కానీ లేకపోతే ఈ ఫామ్ కానీ
ఫేస్ లోని ముందు క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఈ సీసరం గాని మనం ఇది మనం ముందుగానే ఇంటిలోంచి బయటికి వెళ్ళినప్పుడే కనుక మనం ఇలా చేసుకొని ఈ సీసరం ని ఏంటంటే మన కొంచెం బాడీలోని ముఖం మీద డ్రాప్స్ అవి వేసుకొని క్లీన్ చేసుకుంటే కనుక ఎలా తయారవుతుంది అన్నది ఒక 2 డ్రాప్స్ వేస్తాను. వేసిన తర్వాత అది ఎలా క్లీన్ అవుతుంది చూసారా. అంటే మనం ముందు ఇంట్లోంచి ఎలాగైతే వెళ్ళామో బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా మన ఫేస్ ఇలాగే ఉంటుంది. నేను ఇదే ఆలోచించాను. మనం ఇన్ని డిమోస్ చేస్తున్నాం కదా, హోమ్ మేడ్స్ చేస్తున్నాం, సప్లిమెంట్స్ చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం కదా, దీంతో ఎందుకు చేయకూడదు అని చెప్పి వాళ్ళకి క్వశ్చన్ వేసిన వాళ్ళకి ఇలాగ ఆన్సర్ ఇవ్వచ్చు కదా మనం అన్న ఆలోచనలని నేను డెమో చేశానండి. ఇది ఒక డెమో. అయితే మీకు ఇది ఏంటంటే బయట నుంచి క్లియర్ చేస్తుందండి. ఫేస్ లోని ఇదంతా కూడా క్లియర్ చేస్తుంది. కానీ ఇంట్రైన్ లాన్ కి మన బాడీ లోన ఎలా క్లీన్ చేస్తుంది కడుపులోకి. ఎందుకంటే కడుపులోంచి కూడా క్లీన్ గా ఉండాలి కదా మనం. ఎందుకంటే జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటుంటే అవి పేగులకు కూడా పట్టేస్తుంది. దానికి ఎలా చెయ్యాలి అన్నది అదొక డెమో చూపిస్తాను. లాస్ట్ కి క్లియర్ చేస్తాను అందరికి కూడాను. ఓకే. అయితే నేను ఒక 2 గ్లాసుల్లోని వాటర్ తీసుకుంటున్నాను. ఇది ముందు ఒకసారి చూపించాను, కానీ ఇంకొకసారి మళ్ళీ చూపిద్దాము అనేసి వచ్చానండి మీ ముందుకి. ఇక రెండిట్లోని కూడా నేను బియ్యం వేస్తున్నాను. ఇది ఆమ్లాతో కూడా చేయొచ్చు, ఎందుకంటే సి విటమిన్ ఆమ్లా అన్నది. అయితే ఒకటి మనం ఇది మన క్యాప్సూల్ రూపంలోనే కాకుండాను మనకి స్ప్రేలు కూడా ఇచ్చారు. నిజంగా గౌతమ్ బాలి గారు ఎంత బాగా ఆలోచించారు అంటే క్యాప్సూల్స్ వేసుకొని ఉంటారు కదా చాలా మంది. వాళ్ళు అమ్మ మేము ఇన్ని వేసుకోలేము, ఆమ్లా ఆ, ఏంటి అలోవేరా, పుల్ల ఇవన్నీ ఎందుకంటే హెల్త్ సంబంధించి మల్టీ విటమిన్స్ ఇవన్నీ ఇస్తున్నారు, ఇన్ని వేసుకోవాలంటే మా వల్ల కావట్లేదు అని అంటున్నారు కదా. అందుకని నిజంగాను గౌతమ్ బాలి గారు మనకి చక్కగాను స్ప్రే టైప్ లోని మనకి ప్రొడక్ట్స్ అనేది ఇచ్చారు. ఏంటి, సి విటమిన్ స్ప్రే, అలాగే డి విటమిన్ స్ప్రే, మనకి B12, అలాగే మల్టీ విటమిన్. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయింది ఏంటి, నిద్ర లేకపోతే దానికి స్ప్రే ఉంది. అంతేకాకుండా తలకి స్ప్రే ఉంది, తల ఎదగడానికి అనేసి. మనకి ఏముంది, నాలుగు కింద ఒక స్ప్రే వేసుకుంటే చాలు, మనకి అది వెంటనే 1 minute లోని మన బాడీలోని మెల్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇది నేను స్ప్రే గురించి ఇది అంటే నేను ముందుగా ఒకసారి చేశాను, కానీ ఇంకొకసారి మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. అది ఇంకా ఎలాగ బాగా క్లియర్ గా ఉంటుంది అన్నమాట. ఇదేంటంటే మన బాడీలోని ఇందులో వేసాను కదండి చూసారా, బియ్యం వేసాను. ఇందులోని అంటే మన బాడీలో పేగులు ఇలాగుండేవి ఫస్ట్ లో మనం పుట్టినప్పుడు. ఆ తర్వాత మనం ఈ ఫ్రూ అంటే బయట ఫుడ్స్ అవి తినడం వల్ల మనకి బాడీలోని మొత్తం కెమికల్ కలిసిపోయి మన బాడీలోని ఇదండి ఇలా తయారవుతుంది అన్నమాట. ఏమండి? మీరు చూసారా, ఇలాగా మన బయట ఫుడ్స్ అవి తింటే కనుక మన బాడీలోని, ఎందుకంటే పిల్లలు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు వీళ్ళందరూ ఏంటంటే మనం ఇంట్లో వంట చేసేవాళ్ళు, తల్లిదండ్రులు తల్లి ఏవేవో వండి పెడుతుంటారు. బయట ఫుడ్స్ తింటే పిల్లల ఆరోగ్యం పోతుంది. కానీ మన పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు ఆ బయటవి ఫుడ్స్ అవి తింటుంటారు. డ్రింక్స్ అనేసి, లేకపోతే జంక్ ఫుడ్స్ అని, ఆ లేస్ ప్యాకెట్స్ అని ఇవన్నీ తింటూ ఉంటారు కదా. తింటుంటే కనుక మన బాడీలోని ఇలా కెమికల్ కలిసి ఇలా ఉంటుంది అనమాట. అయితే ఈ
సి విటమిన్ స్ప్రే ఉంది కదా, ఏం లేదు, ఒక్క స్ప్రే వేసుకుంటే కనుక మన నాలుగు కింద ఎంత క్లియర్ అవుతుంది అన్నది నేను ఇలా మనం చూపించవచ్చు బయట వాళ్ళకి. ఇలా చూసారా ఎలాగుండేది, ఇది ఎలా తయారైంది. మొత్తం మన బాడీలోని కెమికల్స్ అన్నవి కూడా మనకి క్లియర్ చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒక డిమో అండి. ఇది నేను లాస్ట్ లోని మీకు క్లియర్ చేస్తాను మీకు. అయితే ఇంకోటి ఇంకోటి మేడం, చాలా మందికి మనకి ఫేస్ వాష్ ఉంటుంది మనకి. చాలా మంది అంటారు, మాకు బయట ఫేస్ వాష్ దొరుకుతుంది కదండి, ఇందులో గొప్పతనం ఏంటి అని. మన ఫేస్ వాష్ లో క్యారెట్ కలిసి ఉంటుంది చక్కగా. మన లక్ష్మి మేడం చెప్తుంటారు కదా, బ్యూటీ గురించి అయితే చాలా బాగా చెప్తారు. మన లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం. అయితే దానికి నేను కూడా ఏంటంటే, వాళ్ళు వేసిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ అంటే నేచురల్ గా తయారవుతుంది, ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవి అంటే, అయితే గొప్ప ఏంటి అంటారు. గొప్ప ఏంటి అంటే మనం కళ్ళకి కట్టినట్టు చూపించాలి కాబట్టి నేను ఇది కూడా ట్రై చేశానండి ఇంట్లోని. నా దగ్గర బయట అప్పుడు పాతకాలంలోని ఉన్నప్పుడు ఒకటి ఉండేది ఫేస్ వాష్. అయితే నిన్న నేను కొత్తగా తీసుకొచ్చాను. అయితే ఇదిగోండి, నేను దీని కంపెనీ అయితే నేను చెప్పదలుచుకోలేదండి, ఎందుకంటే మనం బయట కంపెనీల గురించి చెప్పకూడదు కదా. అందుకని ఇదిగోండి, ఇది నీమ్తోనే తయారవుతుంది. నీమ్ ఫేస్ వాష్ అంట. ఇందులోనే మనం ఏదో కొంచెం డ్రాప్స్, అలాగే మన ఫేస్ వాష్, మన ఆయుష్ ఫేస్ వాష్ అండి. ఇది మన కంపెనీది. ఇదిగోండి కొంచెం. అయితే ఇందులోని ఏం లేదు ఫ్రెండ్స్, చూడండి, మనం బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా ఫేస్ వాష్ వాడతారు అంటారు కదా, అది తీసుకురమ్మంటే కనుక అది తీసుకొస్తే కనుక నిమ్మ చక్కెర కొంచెం, ఒక్కొక్క డ్రాప్. ఇదిగోండి, ఇదిగోండి, ఇదేమో బయటది. చూసారా, వేపతోనే తయారవుతుంది అని అంటున్నారు కదా. ఈ వేపతో తయారైతే మన బాడీ, మన ఫేస్ కి రాస్తే కనుక మనకి అది క్లియర్ ఇది మనకి ఫేస్ లోని అప్లై అయిపోవాలి కదా, మనకి క్లీన్ చేసినప్పుడు. ఇది మందు. ఇదిగోండి చూడండి, ఇది ఎంత బాగా మనకి పేస్ట్ టైప్ లోని చక్కగాను చూడండి మెల్ట్ అయిపోయింది. మీరు చూసారా. కొంచెం దగ్గరికి చూపించమ్మా, అది కనిపించట్లేదు. ఇవన్నీ చూడండి, ఓకేనా మేడం. ఇటువైపుది. ఇదిగోండి, ఇదేమో మీకు బయటదండి, ఓకే. నీమ్తో తయారైంది అంటున్నారు. ఓకే, నీమ్ నీమ్తో నేను ఎందుకంటే నిన్న షాపింగ్ ఇలా చేసినప్పుడు కొంచెం చూసి పైకి తీసుకొచ్చాను. పెట్టుకుంటాను. ఆ, ఇది నీమ్తో తయారవుతుందంటే బయట నేను నిన్న షాపింగ్ చేసి తీసుకొచ్చాను. సరిగ్గా ఏంటంటే కనిపించట్లేదు. మేడం, ప్లేటు సరిగ్గా కనిపించదు. ఇది ఓకేనా మేడం ఇప్పుడు. కొంచెం ఆ, అంటే అది జెల్ టైప్ ఉంది కదా, మీరు ఆ, ప్లేట్స్ లో వేయడం వల్ల సరిగ్గా కనిపించట్లా. ఓకే ఓకే. ఓకే మేడం. అంటే నేను మళ్ళీ చేతితో చూపిస్తాను మేడం మీకు లాస్ట్ లోని, ఈ మొత్తం అన్ని డెమోలు అయిపోయిన తర్వాత. అయితే నిన్న నేను ఏం చేస్తానంటే, బయట మామూలుగా అంటే వాటర్ టైప్ లో కూడా ఫేస్ వాష్ ఉంటాయి కదా, అది కూడా తీసుకొద్దాం కానీ కాదు, ఏదైనా మనకి
ఎందుకంటే బయట కూడా అంటున్నారు కదా నీళ్లు దొరుకుతున్నాయి, ఇందులోని మంచి మంచి ఇవి ఐటమ్స్ కలుస్తున్నాయి అని అంటున్నారు కదా అని చెప్పి నేను ఏం చేశానంటే ఎతికి మరి నీమ్దే కావాలి అని చెప్పి నేను షాప్ లో 2, 3 షాపుల్లో అడిగి ఆ తర్వాత తీసుకొచ్చాను నేను తీసుకొచ్చి ఇది నీమ్తో తయారవుతుంది కదా అని చెప్పి ఇది ఒకటి సాయి సుధా, ఒక్క చెప్పండి మేడం. నిమిషం. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎవరెవరైతే వీడియోలు ఆన్ చేసుకున్నారో కొంచెం చూసుకోండి మీరు. వీడియోలు అయితే ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే ఇది యూట్యూబ్ లో వరకు వెళ్తుంది అనమాట ఈ వీడియో. ఓకే అమ్మా, కంటిన్యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. అయితే లీడర్స్ నేను ఏం చెప్తున్నానంటే మనము ఆ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు కదండి, ఎందుకంటే బ్యూటీ మీద అంటాము మేము ఇప్పుడు దాకా వాడినవి ఒకటి కదా మా ఫేస్ సూట్ అయినాయి, ఇవి సూట్ అవ్వేమో, ఇవి వాడితేనేమో మా మొఖాలకి అంటే మొటిమల్స్ వచ్చేస్తాయేమో, లేకపోతే పింపుల్స్ వచ్చేస్తాయేమో, ఇవి వచ్చేస్తాయేమో, అవి వచ్చేస్తాయేమో అంటారు. అయితే ఒకటండి, మనం వాళ్ళ అలాగ అడిగిన వాళ్ళకి ఒకటే ఒక ఆన్సర్ చెప్పాలి మనం. మేడం అయితే మీరు వాడుతున్నారు కదండి ఫేస్ వాష్, ఏం వాడుతున్నారో అది ఒకసారి తీసుకురండి అని చెప్పి తీసుకురమ్మని, మీరు ఏం లేదు ఒక నిమ్మ చెక్కని వాళ్ళ ఇంట్లోంచి తీసుకొని మన ఫేస్ వాష్ వాళ్ళ ఫేస్ వాష్ పక్క పక్కన కొంచెం కొంచెం ఒక్కొక్క డ్రాప్ వేసి దాని మీద నిమ్మ చెక్కలో నిమ్మ నిమ్మ ఇది ఒక 2 డ్రాప్స్ వేసి ఇది అది మీరు చేసి చూపిస్తే కనుక వాళ్ళకే కళ్ళకి పెట్టినట్టు కనబడుతుంది. మనం ఏం మాట్లాడక్కర్లేదు బయట ప్రోడక్ట్ గురించి, అయితే మనం ఓన్లీ మన ప్రోడక్ట్ గురించి మాట్లాడితే చాలు. అయితే ఓకేనా మేడం, ఇది ఒక డిమో అండి. ఇంకో డిమో చేయదలుచుకున్నాను ఏంటంటే, నేను ఇప్పుడు అందరూ కూడా చాలా మంది మన జటా టీ పొడి ఉంది కదండి, మామూలు ఇది నార్మల్ది. అయితే చాలా మందికి అడిగితే చాలా మంది ఏమంటారు, మేము 3 రోజెస్ వాడుతున్నాం అమ్మా, ఇందులోనే ఏంటి తులసి ఇవన్నీ కలుస్తున్నాయి అని అంటున్నారు. అయితే నేను నిన్న తీసుకొచ్చాను మేడం ఇది కూడా చూపించడానికి అనేసి, చెప్తే ఆలకించరు కదా అని చెప్పి చూపించడానికి తీసుకొచ్చాను. అయితే ఒకటి, ఇది ఏం లేదు మేడం, మనం కొన్ని వాటర్లోని వాళ్ళ ముందే మనం చూపిస్తే కనుక, ఇదిగోండి వాటర్ వేసాను ఇంట్లోని. అయితే ఈ వాటర్లోని బయట టీ పొడి ఉంటుంది కదా, అది కొంచెం వాటర్లోని కొంచెం వేయండి. ఏది కలర్ అంటే కెమికల్ కలరు, ఎందుకంటే మనం చెప్తున్నాం అందులో చింతపిక్కలు ఇది పొడి కలిపేస్తారమ్మా, కలిపేస్తుంటేనేమో మీకేమో అది మీకు ఇవ్వట్లేదు, కలర్ ఒకటే కనబడుతుంది తప్ప దాంట్లో ఎలాంటి హెల్త్ కి సంబంధించి మీకు ఇది లేదు అంటే చెప్తుంటే ఎవరు కూడా ఆలోచించలేదు, మాకు ఇది అలవాటు అయిపోయిందండి ఇప్పుడు మార్చుకోమంటే ఎవరు మార్చుకోగలరు అంటారు. అయితే ఇదిగోండి. ఇది చూసారా, ఏసీ వేయగానే కలర్ ఎలాగొచ్చేస్తుందో మీకు. ఇందులో మనం వేసాము చూడండి, ఇదేంటి మన టీ టీ తయారైన ఆకులు ఉంటాయి కదా, అది చిగుళ్ళతో తయారవుతుంది. ఈ టీ పొడి తాగడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ తగ్గుతుంది, మన బాడీలోని కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి. చూసారా మేడం, ఇదిగోండి. ఎంత కలిపినా కూడా మీకు కలర్ అన్నది ఇవ్వట్లేదు మీకు. చూసారా, మీకు ఏంటంటే ఇది ఇది నేచురల్ గా తయారైంది, మన వెస్టీజ్ స్పెషాలిటీ. ఇదే కాదు, మనం దీంతోనే కాదు స్పైసీ టీతో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగే వాటర్ లో వేసి చేస్తే కనుక ఇలాగే ఉంటుంది మనకి, కలర్ అయితే వదలదండి. ఇది ఏముంది కొంచెం ఒక స్పూన్
మనం కానీ కొంచెం పాలల్లో వేసి కొంచెం మరగబెడితే కనుక కొంచెం ఎక్కువసేపు మరగబెడితే దీని అంటే మొత్తం చక్కగాను మరిగి ఆ దాని టేస్ట్ అంతా కూడా దాంట్లోకి వెళ్తాది. వెళ్ళిన తర్వాత దీని రసం అంతా అందులో దిగుతుంది. దిగిన తర్వాత మనం అది తాగితే కనుక మీకు మనకి గ్యాస్ట్రిక్స్ ఇలాంటివన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ అన్ని కూడా చాలా మటుకు తగ్గుతాయి. మన లీడర్స్ చెప్తూ ఉంటారు కదా, మనం ఎందుకంటే రోజుకొక మనకి సెక్షన్స్ అవుతున్నాయి చక్కగాను సప్లిమెంట్స్ గురించి కానీ హోమ్ మేడ్స్ గురించి కానీ ఏవైనా చెప్పినా అన్ని కూడా చాలా మటుకు వివరంగా చెప్తున్నాయి. దీంట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, ఎలా దీనివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అన్ని కూడా చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనం ఏంటంటే అవి చెప్తూ మనము ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారా మేడం, దీనికి కూడా మీకు ఏంటి అంటే డిఫరెంట్ ఏంటి అన్నది. ఇందులోని కలరును కలర్ ఒకటి కలుపుతారు బయట టీ పొడిలోని. తర్వాత చింతపిక్కల పొడి ఒకటి కలిపేస్తారు. మనం ఎప్పుడు కూడా బయట టీ పొడులు అన్నది ఏంటంటే కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇంకోటి మన దాంట్లో ఉన్న టీ పొడిలోని గొప్పతనం ఏంటంటే ఆ మా ఇంట్లోనే జరిగింది. ఏంటంటే మా ఇంట్లోని మేము మా ఫాదరు రైల్వే ఎంప్లాయీ. అయితే ఫస్ట్ నుంచి కూడా చాలా మంది మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఎప్పుడు టీ అలా పెడుతూనే ఉండేవాళ్ళు. టీ గిన్నె పొయ్యి మీద ఉండేది ఎప్పుడు కూడా. అలా టీ తాగుతుంది ఎవరు వచ్చినా కూడా మా ఫాదర్ ఇంట్లో వాళ్ళు కూడా టీ తాగుతూనే ఉండేవారు ఎనీ టైం. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అలాగే తాగేవారు. ఆ రోజుకి 2-3 సార్లు తాగేవారు. కానీ నేను ఇందులో వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నేను ఈ టీ పొడి అంటే టీ పొడి వాడిన తర్వాత ఒక రిజల్ట్ ఏంటి కనబడ్డారంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి టీ తాగుతామండి ఇంట్లో. ఇంకా మళ్ళీ టీ మీదకి కూడా వెళ్తాడు. మా తమ్ముడు బయటకు వర్క్ వెళ్తాడు. తను ఫీల్డ్ అంటే తనది కూడా మార్కెటింగ్ వర్క్. తను ఉదయం 9 గంటలకు వెళ్ళిపోతే కనుక నైట్ 8 గంటలకు వస్తాడు. కానీ బయటికి వెళ్ళినా కూడా ఇంట్లో టీ తాగుతాడు. తర్వాత ఏమో టిఫిన్ తిన్న తర్వాత ప్రోటీన్ పౌడర్ తాగేసి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ కూడా బయట టీ అన్నది తాగడండి. వాడికి ఎందుకంటే అసలు తాగబుద్ధి అవదంటండి, టీ మీదకి వెళ్ళదంట. మళ్ళీ ఈవినింగే ఇంటికి వచ్చిన తర్వాతే ఇంట్లోనే తాగుతాడండి టీ పెట్టి ఉంచితే కనుక. అలా అంత మంచి రిజల్ట్ అండి. టీ ఎక్కువగా తాగిన వాళ్ళకి కూడా, ఎందుకంటే టీ ఎక్కువ తాగకూడదు కదా బాగా ఎక్కువగాను తాగితే కనుక ఆకలి చంపేస్తుంటది మనకి. తిండి మీదకి వెళ్ళదు, తినాలనిపించదు, చేయాలనిపించదు. తర్వాత షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిది కాదు టీ ఎక్కువ తాగడం. అలాంటి వాళ్ళకి ఈ టీ పొడి సర్వ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ లేదా. ఇంకోటి, మనం చాలా మంది మనకి ఈ డెమో అయితే మనకు అందరికీ తెలుసు. ఇది అల్ట్రా స్వాబ్. చాలా మంది ఏంటంటే మనకి నీలిమంతో చేస్తాం మనం. లైజాల్ తోనే లైజాల్ తర్వాత మన స్వాబ్, మన ఇల్లు తుడుచుకున్నది లిక్విడ్. అలాగే చాలా మంది ఏంటంటే మన లీడర్స్ అందరూ కూడా నేను కూడా మన నీలిమంతోనే చేస్తాను. ఎందుకంటే నీలిమంతో ఎందుకు చేస్తాము అంటే కనుక మనము ఆ ఏంటంటే ఇంట్లో మురికిని చూపించాలి కదా అని చెప్పి చేస్తాం. అయితే ఇంకోటి, చాలా మంది నాకు ఒక దగ్గరికి వెళ్తే కనుక ఒక క్వశ్చన్ వేస్తారు నాకు. అమ్మ నీలిమంది వేస్తున్నావు కదా, నీలిమంది వేస్తే కనుక మీరు ఏంటి అది అంటే దాన్ని అట్రాక్ట్ చేసుకునే గుణం ఉందేమో మీ దాంట్లోని, అందుకని అది ఇదైపోయింది కదా అని. అయితే ఇదేంటి ఇలాగ అంటున్నారు, ఆ నీలిమందు కాదు ఇంకోటి ఏమైనా చెయ్యాలి దీంతోని అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, మురికి పోవాలి అంటే కనుక మనకి ఏంటి ఇల్లు తుడుచుకున్నప్పుడు మురికి పోతుంది అనేసి అలా చెప్పగలుగుతున్నారని మీరు అనేసి అని అంటే, నేను ఏం చేశానంటే వాళ్ళకి ఒకసారి బయటికి వెళ్ళి అక్కడ నాకు భగవంతుడు కూడా నాకు ఎంత అంటే లక్ష్మీ మేడం చెప్తారు కదా, నేచురల్ అంటే మనం ఏదైతే అనుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది అనేసి. నిజంగా భగవంతుడికి ఒకటే మనసులో అనుకున్నాను, ఏంటమ్మా ఏంటంటే భగవంతుడా నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, దీనికి నేను ఎలా క్లియర్ చేయగలను అనేసి అనుకుంటప్పటికి ముందు రోజు నైట్ వర్షం పడి ఆ ఎదురుగుంటా నీరు ఉందండి.
బురద నీళ్ళు ఉంటే కనుక నేను ఏం చేశానంటే వాళ్ళ అబ్బాయికి గ్లాస్ ఇచ్చి తీసుకెళ్ళి ఆ వాటర్ తీసుకురండి అమ్మా అని చెప్పాను అమ్మాయిని. చెప్పేటప్పటికి తీసుకొచ్చారు. తీసుకొస్తే కనుక అందులోని మన అడ్రస్ బాబు ఒక 2 డ్రాప్స్ వేసాను. డ్రాప్స్ వేసేటప్పటికి అది క్లియర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్ అయ్యేటప్పటికి వాళ్ళ అబ్బాయి అన్నారు, ఆ డాడీ చూడండి ఎంత బాగా క్లియర్ అవుతుందో. నిజమేనండి అని చెప్పి అప్పుడు అది దీని ఆర్డర్ నాకు నెలకు ఒక బాటిల్ అని నాకు తెచ్చి ఇచ్చి అమ్మ నేను ఏం తీసుకోకపోయినా ఈ డేటా బట్టి నేను తీసుకుంటానమ్మా చాలా బాగుంది. ఆ తర్వాత నేను చిన్న వీడియో కూడా చేసి పెడతానండి గ్రూప్ లోని. ఏంటంటే వాళ్ళ ఇంట్లోని కుక్క పిల్లల్ని పెట్టిందండి. పెడితే కనుక మనకి ఏంటంటే ఆ ఆయన అసలు ఆ వాసనకి పాపం ఇంట్లోనే ఉండలేకపోయారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉండలేకపోతుంటే ఏంటి ఇన్ని పిన్నెలు వేసి కడిగినా సర్ఫేస్ కడిగినా కూడా ఏది కూడా క్లియర్ అవ్వట్లేదు, ఏంటిది అని చెప్పి ఆయన ఏం చేశారు, ఈ అమ్మాయి దగ్గర నేను ఈ లిక్విడ్ తీసుకున్నాను కదా, తీసుకున్నప్పుడు దీంతో మనం క్లియర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఏం చేశారంట, 4 పక్కలను ఒక్కొక్క 2 డ్రాప్లు వేసి ఆ గుడ్డతోని తుడిచారంటండి. నిజంగాను అసలు వాసన అన్నది లేదంటండి వాళ్ళకి. ఆయన నాకు అది చెప్పారు, నిజంగా భగవంతుడిలాగా వచ్చావమ్మా, నాకు ఇలాగా మంచి ప్రోడక్ట్ ఇచ్చావు అని చెప్పి. అయితే నేను ఆయనకి అడగడం జరిగిందండి, నాకు చిన్న వీడియో ఇస్తారండి మీ మాటల్లోని, వీడియో చేసుకుంటాను అంటే తప్పకుండానమ్మా ఎందుకు ఇవ్వనమ్మా అనేసి అని అన్నారు. ఆ వీడియో తొందరలోనే మీకు అందరికీ కూడా గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. అయితే ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఆ నీలిమంతోనే కాదు మనం దీంతో కూడా చేసుకోవచ్చు, వాళ్ళకి చూపించవచ్చు. అంటే నీలి మందు అయితేనే మన ఇది దీనివల్ల దీంట్లోనే ఏదో ఉంది అందుకని ఇది ఎఫెక్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నారు అనేసి అని అంటున్నారు కాబట్టి ఇదే కాకుండా ఇదిగోండి ఇలా చూపించండి, రెండు కూడా ఇందులో కూడా వేసాను. ఇది మన ఇంట్లో మురుకండి. అయితే ఇందులోని మనది ఒక 2 డ్రాప్స్ వేస్తాం. ఇదిగోండి. చూసారా, ఏసీ వేయగానే క్లియర్ అయిపోయింది. అలాగే నేను ఎందుకంటే లైజాల్ చాలా మంది ఇల్లు తుడుచుకోవడానికి మూతడైనా వేస్తారు. అయితే ఇది చూడండి ఎంత బేగా చక్కగాను మెల్ట్ అయిపోయిందో. ఇది చూడండి ఎలాగా, ఇది ఏంటంటే కిందకి అలాగ దిగిపోతుందండి మీకు మట్టి. అంటే లైజాల్ ఇది అనేసి అన్నది అంటే ఇది ఏంటంటే లైజాల్ నీళ్లు పైకి ఉండిపోయి ఇదేమో కిందకి దిగిపోతుంది. అంటే ఈ దీని వల్ల మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే, మనం ఇల్లు శుభ్రం అయిపోయిందని అనుకుంటున్నాం కానీ మురికి మురికిలాగే ఉంటది. మీకు మురికి ఎక్కడికి పోదు, ఓన్లీ వాసన తప్ప ఇదేంటి పనికిరాదండి ఈ లైజాల్ అన్నది. ఓకేనా అండి, నేను అన్ని కూడా లాస్ట్ లోని మీకు అన్ని కూడా ఒకసారి చూపిస్తాను, క్లియర్ చేస్తాను మేడం. ఓకేనా మేడం? అయితే మేడం టైం ఉందా మేడం? ఓకే మాట్లాడండి, అయితే మాట్లాడు ఫస్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అయితే ఇంకోటి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే 1:6 మన లక్ష్మీ మేడం చెప్తారు కదా, 1:6 మహాయజ్ఞం మొదలెట్టారు. 1:6 అన్నది మనకి సైడ్ లెవెల్ కూడా మనకి చాలా బాగా పనికొస్తుందండి. ఎందుకంటే మనం 1:6 చేస్తున్నాం అంటే కనుక మనం 100 PV 200 PV తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ నుంచి కూడా లక్ష్మీ మేడం మంచి ఇది పెట్టారు, 200 PVs అనేది. చాలా మంది అనుకుంటారు 200 PVs అంటే మేము 100 PV చేయలేకపోతున్నాం కదా, 200 PVs ఏం చేయగలమని. అయితే 200 PVs ఏముందండి, 100 PVs మనం మన ఇంట్లోకి తీసుకుంటాము. అలాగే ఇంకో 100 PV మనం తీసుకొని బయట సేల్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఒకలేమో అల్ట్రా అంటే మన ఇల్లు తుడుచుకున్న లిక్విడ్ కావాలంటారు, ఒకలేమో వంట నూనె కావాలంటారు. ఇదేంటి కస్టమర్లు ఉంటారు కదా మనకి,
ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు అలాగ ఒక్కొక్క ప్రోడక్ట్ కూడా మనం సేల్ చేసుకొని మనం 100 పివి మనం ఫిల్ చేసుకోవచ్చు. మనమే 100 పివి తీసుకోకుండాను మనకి 200 పివి కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం, ఇంత మంచి ఇది పెట్టినందుకు. ఈ మంత్ కూడా నేను మా బ్రదరు నా కింద ఒక లీడర్ తీసామండి. నా టీం లోంచే నాతో పాటు ఇంకొక ఇద్దరు చేశారండి. అదే కాకుండా 1:6 1:6 అన్నది మనకి మనం చేసుకుంటూ మన కింద 6 మెంబర్స్ తో కూడా చేయిస్తున్నాం. చేస్తుంటే కనుక చాలా మంది అంటారు 1:6 చాలా మంది చేయట్లే అంటే కింద లీడర్స్ తీసుకోవట్లేదండి, ఒక మంది తీసుకుంటున్నారు ఒక మంది తీసుకోవట్లేదు అని అంటున్నారు. తీసుకోకపోతే ఏముందండి, మనం ఏం లేదు, మనం తీసుకున్న ప్రొడక్టే మనం కస్టమర్లు ఉంటారు కదా మనకి, వాళ్ళ దగ్గర ఒక 1000 రూపాయలు ప్రొడక్ట్ తీసుకెళ్లి సేల్ చేసి 30 PV 35 PVs అవి మనం వాళ్ళ దీంట్లో కానీ మనం చేసుకుంటే కనుక ఆ పాయింట్స్ కలుస్తాయి, మనకి సైడ్ లెవెల్ కూడా ఫిల్అప్ అవుతుంది. ఇదే కాకుండాను మనకి నిజంగా అంటే ఎవరైనా మనం హెచ్ఓలు అవ్వాలంటే ఈ 200 PVs అన్నదైతే మటుకు చాలా బాగుంది. 1:6 అయితే మటుకు ఈ మంత్ నేను చేస్తాను. నా కింద లీడర్స్ తో ఒక ఇద్దరు చేత చేయిద్దాం అని అనుకుంటున్నాను నేను. అది కూడా క్లియర్ చేస్తాను. ఇంకా ఈ రోజు రేపే టైం ఉంది. ఈ 2 రోజుల్లోనే నేను ఫిలప్ చేస్తాను. మేడం, ఆ, అయితే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆ నేను ఆ మా అప్లైనర్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇందులో ఈ జూమ్ ద్వారాను మా అప్లైనర్ ఇందిరా మేడం, మా చుట్టాల అమ్మాయి, నిజంగా నాకు వదిలవుతుంది. ఆ సోను మేడం, నిజంగాను మీకైతే హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను నేను. నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ లో తీసుకొచ్చినందుకు, అలాగే నాకు ఇంత మంచి వెస్టేజ్ ఫ్యామిలీ ఇచ్చినందుకు నిజంగానే చాలా 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 ధన్యవాదాలండి. థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను నేనైతేను. ఎందుకంటే ఏ దీంట్లో కూడా నాకు నిజంగానే ఎక్కడా కూడా నేను అంటే బ్లౌజులు కుడతాను, ఇవి చేస్తాను, కానీ ఎవరు ఎప్పుడు మెచ్చుకోలేదండి. కానీ ఇందులోనే మొన్న నేను వన్ డే వర్క్ షాప్ కి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి స్టాల్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే నేను అసలు ఆ వన్ డే వర్క్ షాప్ కి వెళ్ళనా అని డౌట్ మీద ఉన్నానండి. ఇది కూడా చెప్పాలనుకుంటున్నాను మీ అందరికీ కూడాను. అది నాకు చాలా నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఏంటంటే నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్నానా ఇందులో అని అనేసి. ఆ వన్ డే వర్క్షాప్ కి అంటే ఆ మీటింగ్ కి వెళ్ళలేనేమో, వర్షం ఎక్కువగా పడుతుంది, వెళ్ళలేనేమో అని నేనైతే టికెట్స్ అయితే తీసుకోలేదండి. నా లీడర్స్ కూడా ఎవరిని అడిగినా కూడా ఎవరు కూడా రానన్నారు. అయితే నేను కొంచెం ఎప్పుడు అసలు వెనకడుగేయను, అలాంటిది ఈసారి కొంచెం వెనకడుగేసాను. వెనకడుగేస్తే ఆ భగవంతుడు ఎవరో ఒక రూపంలో వస్తారు అని అంటారు కదా, అలాగే విజయ్ మేడం ఎప్పుడు నాకు ఫోర్స్ చేయదండి. ఆ మీటింగ్కి వెళ్ళమ్మా, ఈ మీటింగ్కి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళకపోతే ఎలాగవుతుంది, ఎప్పుడు కూడా నాకైతే మటుకు అసలు ఎప్పుడు ఫోర్స్ చేయరండి. ఒక్క ఫోన్ చేస్తారు, అమ్మ మీటింగ్ వెళ్తున్నావా అని. నేను ఒకటే చెప్తాను, అక్క అంటాను, అక్క నేను మీటింగ్ కి వెళ్ళాలంటే కొంచెం హెల్త్ బాగాలేదు అక్క అంటే, ఓకేనా, మరి ప్రాబ్లం లేదు, నీ ఇష్టం, వెళ్ళగలిగితే వెళ్ళు, లేకపోతే లేదు, ఎప్పుడు ఫోర్స్ చేయరండి నాకైతే నువ్వు విజయ మేడం. ఆ రోజు అలాగే ముందు రోజున లక్షవారం మీటింగ్ అంటే బుధవారం సాయంత్రం విజయ మేడం ఫోన్ చేశారు. విజయ మేడం ఫోన్ చేసి, "ఏ అమ్మ వెళ్తున్నావా మీటింగ్ కి రేపు" అంటే, లేదండి ఇలాగా వర్షం పడుతుంది, చాలా గట్టిగా వర్షం పడుతుంది, అది డౌట్ గా ఉందండి, వెళ్ళగలనా వెళ్ళలేనా అని, అందుకనే నేను ఏది నిర్ణయించుకోలేదు అంటే అప్పటికి పక్క నుంచి మహేష్ సారు, "అమ్మ మీకేనా వర్షము, మీరు లోకల్లో ఉన్నారు, మీకేనా వర్షము, ఏం మాకు వర్షం లేదా, మేము వైజాగ్ నుంచి వస్తున్నాము, ఆ మాకేం లేదు కానీ మీరు లోకల్లో ఉన్న వాళ్ళకి మీకే వర్షమా" అని అన్నాను. నాకు అదంతా తెలీదు, నువ్వు రేపు మార్నింగ్ మీటింగ్ హాల్లో కనబడాలి అని అన్నారు. నిజంగా ఆ మాట నాకు ఎంత ఇదేంటంటే, ఒక అన్నదమ్ముడు కొన్ని అన్నదమ్ములు చెప్తారు కదండి మన మంచి గురించి అనేసి, అలాగ ఒక అన్నదమ్ముడు చెప్పినట్టుగా అనిపించింది. మార్నింగ్ వర్షం పడుతున్నా కూడా వెళ్ళాను. వెళ్ళేటప్పటికి నిజంగా ఆ మీటింగ్ అది ఆలపించిన తర్వాత అప్పుడు అనుకున్నాను, రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని నేను. ఇంత మంచి సెక్షన్స్, ఇంతమంది లీడర్స్ మాట్లాడిన మాటలన్నీ కూడా నేను మిస్ అయ్యేదాన్ని. నేను అనుకొని నేను నాకు నేనే ఇది అనుకున్నాను, కానీ ఎప్పుడు కూడా మీటింగ్స్ అయితే మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకూడదండి. అవి CVNT ట్రైనింగ్స్ కానివ్వండి, అలాగే
లైవ్ మీటింగ్స్ కానివ్వండి, జూమ్ మీటింగ్స్ కానివ్వండి, ఇవైతే మటుకు ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం దూరాభారాల్లో ఉన్న వాళ్ళకి అప్లైనర్లు దగ్గర ఉండవు. మన అప్లైనర్లు ఏంటి, మెంటర్లు కూడా దగ్గర ఉండవు. కానీ ఈ జూమ్ వల్లే మనం ముందుకు వెళ్ళగలం. నా అప్లైనర్స్ అందరూ కూడా వైజాగ్ లోనే ఉంటారు. కానీ నేను ఇంత చక్కగా ఇవన్నీ నేను చెప్పగలుగుతున్నాను, ఇంత ధైర్యంగా నేను మీ అందరి ముందుకి వచ్చి నేను చెప్తున్నాను అనేసి అంటే కనుక దాని అందరికి కారణం కూడా నా వెనకాతలు ఉన్న నా అప్లైనర్స్ అండి. లక్ష్మి మేడం కానివ్వండి, విజయ్ మేడం, రాజశ్రీ మేడం, మా అప్లైనర్, మా సోను మేడం కానివ్వండి, వీళ్ళందరినీ వీళ్ళందరూ నా వెనకాతలు ఉన్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా మీ అందరి ముందుకి వచ్చి ఇవన్నీ కూడా నేను చెప్పగలుగుతున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఇంత మంచి నాకు సెక్షన్ ఇవ్వడానికి మీరు టైం ఇచ్చినందుకు నాకు ఈ రోజు నిజంగా అంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ విజయ్ మేడం, మీరు మీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. రాజశ్రీ మేడం, థ్యాంక్ యూ మేడం. ఒక తల్లిగా నాకు చాలా బాగా చెప్తారు, అమ్మ ఇలా కాదు ఇలా చెప్పాలి అనేసి. నేను ఈ జూమ్ వల్ల అయితే మటుకు వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ డ్రీమ్ చెప్పలేదు. నా డ్రీమ్ అయితే మేడం ఈ అంటే డిసెంబర్ ఆఖరికల్లా కూడా నేను డిసెంబర్ 10 కి నా అకౌంట్ లోని అంటే 50,000 రావాలని చెప్పి నేను డ్రీమ్ పెట్టుకున్నానండి. అది ఎలాగైనా చేసుకుంటాను నేను. నేచర్ కి అయితే ఇచ్చాను మేడం. అదే కాకుండా అంటే ఇయర్ ఎండింగ్ కల్లా అయితేనే 30 అంటే 50,000 కావాలి నాకు, తీసుకుంటాను. అదైతే కంప్లీట్. ఆ లాంగ్ డ్రీమ్ అయితే మటుకు నేనైతే మటుకు మా అమ్మగారికి మంచి కార్ ఇవ్వాలని అనుకున్నాను. అది ఎప్పటి నుంచో ఉంది, నేను నేచర్ కి అయితే ఇచ్చాను. మా తమ్ముడికి కార్ ఇస్తాను, అలాగే మా అమ్మగారికి మంచి హౌస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇదే నా డ్రీమ్ మేడం. నాకంటూ ఏమి డ్రీమ్ లేదు. నా డ్రీమ్ అంతా కూడా మా అమ్మ మా తమ్ముడేనండి. వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మేడం ఒకసారి ఇవన్నీ చూపించేస్తాను మేడం, ఓకే. డిమోస్ చేసేది కూడాను. అయితే ఇది శ్రీశైలం ముందు చేశానండి మీకు. ఇదిగోండి, చూసారా ఎంత క్లియర్ గా ఉందా. ఇది వాడడం వల్ల అయితే మటుకు ఎలాంటి అంటే మన ఫేస్ మీద అయితే మటుకు ఎలాంటిది కూడా ఉండదు. ఇది నేచురల్ గా తయారైంది, కెమికల్ కలిసింది కాదు. అందుకని దయచేసి అందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేయగలుగుతున్నాను, ఏంటంటే అందరూ కూడా నేచురల్ గా తయారైన ప్రొడక్ట్స్ వాడండి. ఎందుకంటే ఫేస్ మీద ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి ప్లీజ్. ఓకేనా మేడం. ఇది ఒకటి డిమో, ఇది మన రెండో డిమో. ఇదిగోండి, ఇప్పుడే చూసారా, వేసిన బియ్యం వేసినట్టే ఉన్నాయి, క్లియర్ గా ఉన్నాయి, కనబడుతుంది. ఇదిగోండి, ఇది ఒక డిమో. ఇది మన టీ పొడి డిమో. చూడండి, వేసి ఎంతసేపు అయింది మీకు. ఇది చూడండి, ఈ కలర్ చూడండి, ఈ కలర్. ఇదిగోండి, ఇదొకటి లైవ్ మన లాస్ట్ గా చేసింది. చూసారా ఎంత చక్కగా. అంటే మనము దీంతో కూడా చేసి చూపించవచ్చు. దీంతో చేసినప్పుడు ఎవరైనా క్వశ్చన్ వేస్తే కనుక ఇలా చేసి చూపించవచ్చు. ఇదే చూపించాలని లేదు. ఇంకోటి ఎవరైనా కనుక మనకి మురుకు చూపించమంటారు కదా, ఏం లేదు, అక్కడ కొంచెం మట్టి ఉంటుంది కదా, మట్టి కొంచెం వాటర్ లో కలిపేసి ఆ వాటర్ కొంచెం ఇచ్చేస్తే ఆ మట్టి నీళ్ళు లాగా ఉంటాయి కదా, అందులోని ఒక డ్రాప్ వేసి ఇది చూపిస్తే కనుక మీకు క్లియర్ అవుతుంది, ఇలా క్లియర్ అవుతుందండి. అది కూడా చెయ్యొచ్చు మీరు. అక్కడైతే మటుకు ఎలాంటి బెదిరిపోకుండా మనము ఎలాంటి వెనకంజు వేయకుండా కూడా మనకి, ఎందుకంటే మన అప్లైనర్స్ మన వెనకాతలు ఉంటారు ఎప్పుడు కూడా. మనం ఒంటరిగా వెళ్ళినా కూడా మన వెనకాతలు వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ధైర్యంగా ఎవ్వరికైనా చెప్పొచ్చండి, ఎందుకంటే మన ప్రోడక్ట్ లో అంత దమ్ము ఉంది. అయితే ఫేస్ వాష్ గురించి చూపించాను కదండి, ఇది క్లియర్ గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, చూసారా, ఇదిగోండి, ఇది బయటది. ఇది చూడండి
ఎంత చక్కగా ఫేస్ కి అబ్జర్వ్ అయిపోతుంది. మనం ఎంతో కాదు, కొంచెం తీసుకుంటే చాలు, మన ఫేస్ చక్కగా క్లీన్ అయిపోయి సాఫ్ట్ గా ఉంటది. ఎంత చక్కగా ఉంటది. నేను ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను. వాళ్ళు కూడా మంచి నాకు ఇది ఇచ్చారు, ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఏంటంటే నిజంగా ఫేస్ వాష్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ గా కూడా ఉంటుంది. బయట నుంచి వచ్చిన తర్వాత ఫేస్ మీద వేసుకొని అప్లై చేసుకుని మనం కానీ క్లీన్ చేసుకుంటే కనుక చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఉదయం నుంచి పడ్డ కష్టం అన్నది ఏంటి కూడా తెలియదు, రిలాక్స్ గా ఉంటుంది అని చెప్పి నాకైతే ఫీడ్బ్యాక్ వచ్చింది మేడం. మీ అందరూ కూడా మన ప్రోడక్ట్ గురించి అయితే మటుకు ఎలాంటి బెదురులు లేకుండా కొత్త వాళ్ళందరికీ చెప్తున్నాను నేను. మీ అందరూ కూడా ఇలాంటి డిమోలు చేసి తీసుకెళ్లి చూపించారంటే కనుక వాళ్ళు క్వశ్చన్ వేయడానికి అయితే ఎవ్వరూ సరిపోరండి మన దగ్గర. ఓకేనా లీడర్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి నాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు మేడం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. లీడర్స్, ఎంతసేపు అందరూ కూడా ఓపికగా విన్నందుకు. సో నేనైతే ఒకటి చెప్పుకోవాలనుకుంటున్నాను మేడం కోసం. మొన్న ఈవెంట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ కాల్ చేసి ఫస్ట్ థ్యాంక్స్ అయితే చెప్పారు. ఆ, ఎందుకు అంటే ఆ రికగ్నిషన్ అన్నది ప్రతి ఒక్కరికి ఇష్టమే. మనల్ని ఎవరైనా గుర్తిస్తే బాగుండని ప్రతి ఒక్కరూ అనుకుంటామండి. మరి బయట మన వెస్టేజ్ లో తప్ప ఎవ్వరికి ఒక రికగ్నిషన్ అన్నది ఉండదు, గుర్తింపు అన్నది ఉండదు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. ఎంతటి వాళ్ళైనా సరే గుర్తించడం చాలా అరుదు అన్నమాట. అలాంటిది ఆ రోజు మీటింగ్ కి వెళ్ళినప్పుడు డెమోస్ సాయి సుధా అని చెప్పి అందరూ గుర్తించడం జరిగిందంట. ఆ విషయం చెప్పుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే తను, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక స్టార్, ఒక డైమండ్, ఒక క్రౌన్ అయిన తర్వాత గుర్తించడం వేరండి. కానీ బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉంటుండగానే మనకంటూ ఒక గుర్తింపు వచ్చింది, మనకంటూ ఒక గుర్తింపుని మనం తెచ్చుకున్నాము అంటే కనుక నిజంగా మార్వలెస్ కదా. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అందుకని చెప్పేది ఏంటంటే మన వెస్టేజ్ లో కనపడాలి, వినపడాలి, నిలబడాలి. ఈ మూడు ఒక వ్యక్తి ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా సక్సెస్ అన్నది వాళ్ళ వెంటే ఉంటుందండి. సో అందరూ కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు అయితే మంచి మంచి డెమోస్ అయితే చూపించడం జరిగింది. కొత్త డెమోస్ కూడా ఇన్క్లూడ్ చేశారు. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ సో మచ్. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆయుధం, డెమో అన్నది ఒక ఆయుధం అన్నమాట. నోటి మాటతోనే కాదు, మనం ఎక్స్పెరిమెంట్ కూడా చేసి చూపించగలిగి ఆ మన ప్రొడక్ట్ లో ఉన్న దమ్ముని మనం చూపించగలగాలి అని అంటే కనుక ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఈవెన్ 5% అయినా సరే ఖచ్చితంగా డెమోస్ అన్నవి నేర్చుకోవాలండి. అలా కనుక మీరు నేర్చుకోగలిగి మీరు వెళ్ళే 1-to-1 దగ్గరైనా సరే మీరు ఇండివిజువల్ గా చెప్పడం స్టార్ట్ చేసి డెమో చూపించడం స్టార్ట్ చేస్తే కనుక మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళారో ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు ఐడియా ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో డెమోస్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు లీడర్స్. మీరు ప్లానింగ్స్ కి వెళ్ళారు అంటే గనక మీ ఆయుధాలన్నీ కూడా మీ బ్యాగ్ లో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో మరి ఈ 2 days, 30 అండ్ ఫస్ట్, ఈ రోజు 30వ తారీఖు, రేపు 1, ఈ 2 రోజులు మనకి ఛాలెంజింగ్ డేస్ అన్నమాట. మరి ఈ ఛాలెంజింగ్ డేస్ లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆ సిల్వర్ డైరెక్టర్ నుంచి అయితే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం లేకుండా చేసుకోండి. అండ్ బ్రాంజ్ డైరెక్టర్ అయితే కనుక మీరు క్వాలిఫైడ్ డైరెక్టర్ లో ఉండేటట్టు చూసుకోండి. మరి ఈ రెండు చెయ్యాలంటే మనం స్మార్ట్ వర్క్, ఆల్రెడీ మనకి 200 పీవీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పటికీ కంప్లీట్ అవ్వకపోయినా సెల్ఫ్ లో 200 అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. అండ్ అలాగే మరి 1:6 కోసం చెప్పాలి అంటే 100 పీవీ పెట్టాము, ఓకే. కానీ ఇన్ కేస్ 3 legs కంప్లీట్ అయ్యి ఇంకొక 3 legs రిమైనింగ్ ఉన్నాయి, 100 పీవీ అవ్వట్లేదు అన్నా సరే 40 పీవీతో క్లోజ్ చేయండి. 1:6 ని ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుందాము. ఎందుకు మేడం 40 పీవీకి పడిపోయారంటే పడిపోవడం కాదండి, మనకి పని అవ్వడం జరగాలి. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పని అవ్వడం కావాలన్నమాట. మరి 100 పీవీ అంటే కొంచెం ఇబ్బంది పడిన వాళ్ళు ఇలా 40 పీవీ అయినా చేసి అంటే ఒకరితో చేయించే బదులు ఒక ముగ్గురుతో కనుక 1:6 కంప్లీట్ చేయిస్తే ఆ రిమైనింగ్ ఏవైతే వాళ్ళకి షార్ట్ పాయింట్స్ ఉన్నాయో అవి అన్నది కవర్ చేసుకోగలుగుతారు. అలాగే క్వాలిఫైడ్ డైరెక్టర్ లో ఉండి
చెక్ తీసుకోగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా 1:6 ని ఇంప్లిమెంట్ చేయండి. మినిమం 40 PVతో అయినా సరే. ఓకేనా? మరి ఈ 2 డేస్ లో అయితే పోస్టర్స్ అన్నవి రిలీజ్ అవ్వాలి. ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఒక్కరు క్వాలిఫైడ్ డైరెక్టర్ లా ఉండాలి. ప్రతి ఒక్కరు చెక్ తీసుకోవాలి. మీరేంటో ప్రూవ్ చేసుకోవాలి. ఎన్ని రోజులు వెస్టీజ్ లో ఉన్నామని కాదండి, మనమేంటో ప్రూవ్ చేసుకోవడానికి 100% హెల్త్ తీసుకుంటున్నాం కాబట్టి మరి దానికి తగినంత న్యాయం చేయాలి అంటే మనందరం కూడా 100% వెల్త్ కూడా తీసుకోవాలి. మరి వెల్త్ తీసుకోవాలంటే మనం ఇప్పుడు నడుము కట్టాలి కదా. మీది 1:6 అయితే కనుక మీ పోస్టర్ ఈ రోజు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి. అంటిల్ దట్ మీరందరూ చేయాల్సిన పని మీ లైఫ్ లైన్స్, ఎవరెవరైతే మీ లైఫ్ లైన్స్ ఉన్నారో ఒకసారి వెళ్ళండి, చెక్ చేయండి. చెక్ చేసి ఎన్ని లెగ్స్ ఉన్నాయో చూడండి. రిమైనింగ్ లెగ్స్ కోసం మోటివేట్ చేయండి. కావాలంటే 1-to-1 కి వెళ్ళండి వాళ్ళతో కలిపి. వెళ్ళి అక్కడ క్లోజ్ చేసి ఈ రోజు రేపు మనకి రేపు 7 వరకు మనకి టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ 1:6 లో కనిపించాలి. ఇదైతే నేను గట్టిగా చెప్తానండి. ఎందుకు అంటే ఒకటే, అది మీకే లాభం. మీరు కనుక ఒక 10 మెంబర్స్ తో ఈ అట్లీస్ట్ 1:6 చేయించగలిగితే 3000 పాయింట్స్ వచ్చేస్తాయి. మీకు 10,000 ఇన్కమ్ అన్నది రావడం జరుగుతుంది. అవునా కాదా? ఇది ఒకటి మాత్రం ఈ 2 డేస్ కొంచెం ఫాస్ట్ గా ప్రతి ఒక్క ఐడిని చెక్ చేసుకుంటూ ఎవరెవరైతే దగ్గరలో ఉన్నారో చూసుకోండి. దగ్గరలో లేకపోయినా పర్వాలేదండి. 6 లెగ్గులు అవ్వలేదు అనుకోండి, మోటివేట్ చేయండి, తప్పేముంది. ఫ్రెండ్లీగా మాట్లాడండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. ఓకేనా? ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, సాయి సుధా మేడం. మరి లీడర్స్ ఈ రోజు ఎవరికైనా డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేసుకోవడానికి మీ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే అందరికి ఆల్ అన్మ్యూట్ పెడుతున్నాను, ఒక్కొక్కరుగా మాట్లాడండి. ఓకేనా? మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సాయి సుధా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం చాలా బాగా చెప్పారు మేడం, ఎక్సలెంట్ సెక్షన్. అంటే ఇప్పటి వరకు కొన్ని డెమోస్ తెలుసు, ఇంకా మాకు తెలియని డెమోస్ కూడా నాకు చాలా బాగా చెప్పారు. అండ్ నిన్న మీటింగ్ లో కూడా లక్ష్మి మేడం కూడా కొన్ని డెమోస్ చేశారు మేడం. ఇప్పుడు కూడా ఏంటంటే మనకి ఫ్లాగ్ ఫైల్ డెమో ఒకటే చేస్తారు, కానీ నిన్నైతే మేడము ఇంకా ఏంటంటే మనకి తులసి డ్రాప్స్ అండ్ వేరే డెమోస్ కూడా చేశారు. అది చేసేటప్పుడు నిన్న మీటింగ్స్ కి నేను వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకెళ్ళాను మేడం. ఆ డెమోస్ చూసే వాళ్ళు 100 పీవీ చేశారు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాయిన్ అయ్యారు, బిజినెస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు మేడం. అంటే మనం ఎంత ప్లానింగ్ చెప్పినా ఒకటో రెండో డెమోస్ చెప్తే మట్టుగా ఆటోమేటిక్ గా మనకి సక్సెస్ అనేది వస్తుంది మేడం. నాకు తెలియని డెమోస్ కూడా మీ దగ్గర నేర్చుకున్నాను మేడం. చాలా వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. ఇంకా మీరు ఎన్నో సక్సెస్లు తీసుకోవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. గుడ్ మార్నింగ్ సాయి సుధా థ్యాంక్ యూ మేడం. సో మచ్ సుజాత మేడం. ఫ్రెండ్స్, ఈ రోజు ఎవరు మాట్లాడినా సరే నాకు ఒక మాట అయితే ఇవ్వాలి. మీరు 1:6 ఖచ్చితంగా చేసి పోస్టర్ అన్నది ఈ రోజు రేపట్లో రిలీజ్ చేయాలి. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. గుడ్ మార్నింగ్ విజయ మేడం. గుడ్ మార్నింగ్ వెరీ సాయి గుడ్ సుధా మార్నింగ్ మేడం. మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం గుడ్ సెక్షన్ మార్నింగ్. అయితే. మాకు తెలియని ఎన్నో డెమోస్ మీ దగ్గర నేను థ్యాంక్ యూ ఎప్పుడు మేడం. నేర్చుకుంటూ ఉంటాను. అలాగే ఈ రోజు శ్రీశైలం కోసం మీరు చాలా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు. ఏంటంటే నేను శ్రీశైలం కోసం చెప్పడం జరిగింది కానీ డెమో చూపించలేదు. వాళ్ళు Yes, madam. ఇందులో కూడా కెమికల్ ఉంటది కదా, ఇందులోనే అన్ని ఉంటాయి కదా అన్నప్పుడు నా దగ్గర సమాధానం లేదనమాట. ఈ రోజు అయితే మీరు నాకు అది క్లియర్ చేశారు మేడం. బ్యూటీ కోసం కూడా మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ రోజు సెక్షన్ మాత్రం సూపర్ మేడం. నేను ఎన్నో డెమోస్ మీ ద్వారా చాలా నేర్చుకుని చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. సాయి సుధా మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా ఆ యూనివర్స్ మేము కూడా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. పాల్గొన్నది
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. జీవి లక్ష్మి గారు మాట్లాడండి మేడం. జీవి లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. వినండి మేడం. లక్ష్మి గారు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం, విజయ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సాయి సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ డెమోస్ అన్ని చాలా బాగా చూపించారు. ఎందుకంటే రామచంద్రపురం ఎన్వి లక్ష్మి మేడం చేస్తారు ఎక్కువ డెమోస్. ఆ తర్వాత మళ్ళీ మీరే చూసానండి డెమోస్. అయితే ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మేము కూడా మాక్సిమం మీరు చెప్పినవన్నీ డెమోస్ చేస్తాం మేడం. కాకపోతే ఈ సీసీరం అనేది ఇప్పటి వరకు నేను చూడలేదు, చేయలేదు. ఇది ఒకటి ఎస్ కొత్తగా మేడం. ప్లస్ ఏంటంటే ఈ ఫేస్ వాష్ అనేది కూడా నేను నార్మల్గా ఏంటంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు ఫేస్ వాష్ చేసుకోండి అని చెప్పి మన ఫేస్ వాష్ వాళ్ళ చేతిలో వేసి కొంచెం ఫేస్ ని వాష్ చేసుకుని రమ్మని చెప్తే వాష్ చేసుకొచ్చిన తర్వాత వాళ్ళు బాగుంది స్మూత్ గానే, ఆ తర్వాత కొంచెం ఫెయిర్నెస్ క్రీమ్ ఇచ్చి రాసుకోమని, దాని తర్వాత కొంచెం లైట్ గా పౌడర్ వేసుకోమంటే మేకప్ చేసుకున్నట్టుగా ఉన్నదని చాలా మంది ఫేస్ వాష్ ఫెయిర్నెస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నారు. అయితే బయట దానికి దీనికి డిఫరెన్స్ అనేది నేను అలా చూపించలేదు, కానీ మనది మాత్రానికి ఫేస్ వాష్ చేసుకోమంటే చాలా స్మూత్ గా ఉంది ఫేస్ అని చెప్పారు. రాత్రి కూడా మేము ఒక చోట మా డౌన్ లైన్ నేను ఫేస్ వాష్ వాళ్ళని ఫేస్ వాష్ చేసుకోమని చెప్పాము. చాలా ఎస్ స్మూత్ గా మేడం. బాగుందన్నారు. అయితే డిఫరెన్స్ అనేది చూపించలేదు ఎవరి దగ్గరను. ఈసారి డిఫరెన్స్ కూడా చూపిస్తాం మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం మేడం. పోస్ట్ చేసి చూపించినందుకు. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి. ఒక బ్రాంజ్ గా చాలా ధైర్యంగా ఈ డెమోస్ చేసి చూపిస్తూ మరి జూమ్ సెషన్ కూడా ఇవ్వగలిగారంటే ధైర్యంగా నిజంగా నేర్చుకుంటే చాలా ధైర్యం అనేది వస్తుంది. మాట్లాడుతుంటే కూడా ధైర్యం వస్తుంది. మాట్లాడితే ఏమైపోతుంది కదా, అసలు మాట్లాడితే మన తప్పేంటో ఒప్పేంటో అన్నది ఎవరికైనా తెలుస్తుంది. భయపడకుండా ఎస్ ముందు ధైర్యంగా మాట్లాడడం నేర్చుకుంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మన ఫీల్డ్ లోకి వెళ్ళినా మన ప్రొడక్ట్ లో దమ్మున్నది కాబట్టి ఎవరైనా సరే మనం డామ్ షూర్ గా వాళ్ళకి చెప్పొచ్చు, ధైర్యంగా నిలబడొచ్చు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇలా ధైర్యంగా ఉండాలి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అలాగే ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లేడీస్ ఇప్పుడు 46 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 45 వల్ల 450 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ విష్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ విజయ్ మేడం, లక్ష్మి మేడం, అలాగా సాయి సుధా. నిజంగా గుడ్ మార్నింగ్ నేను మేడం. అసలు నాకు నెట్ అందకపోవడం వల్ల నేను ఎంత మిస్ అవుతున్నానో నాకు అర్థం. మేడ మీదకి వచ్చి ఇప్పుడు వినవలసి వస్తుంది. ఇంట్లో అసలు నాకు సిగ్నల్ కూడా అందలేదు. అలాంటి సిచ్యువేషన్ లోన నేను కొన్ని మిస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. అంటే సిరం ఒకటిని, తర్వాత ఫేస్ వాష్ ఒకటి, ఆ డిమో అయితే నాకు అసలు వినబడలేదు, కనబడలేదు. అలాగైపోయాను నేను. చాలా మిస్ అయ్యానని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి నేను నీ దగ్గర తెలుసుకుంటాను. అది నేను తెలుసుకుంటానంటే నీవెంత ఎత్తుకు ఎదిగావు అనేది నేను ఇప్పుడు అర్థమైపోతుంది నాకు. అలాగే డిమోల్లోన పక్కాగా నిజంగా అమ్మా ప్రతి విషయంలో ముందుంటావు. ఈ విషయంలో డిమోలో ఇంకా పక్కాగా ముందుంటావు. మరి మేడం చెప్పినట్టుగా మీటింగ్ లోన మరి మంచి నోటెడ్ వచ్చింది అని అంటే ఎంత దీనిగా నేను ముందుకు వస్తున్నాం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ప్రతి డిమోలో కూడా ఫస్ట్ నిజంగా సాయి సుధా ఉంటది అనేసి అయితే నోటెడ్ అయితే అయ్యింది. అలాగే డిమోల్లో కాదు ప్రతి దాంట్లో కూడా మంచి ఎత్తుకి ఎదగాలి. నీ డ్రీమ్స్ అన్ని తొందరగా ఫుల్ఫిల్ అవ్వాలి. నీవేదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా నెరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఎందుకంటే డైరెక్టర్లోనే ధైర్యంగా ప్రతి ఒక్కటి కూడా చెప్పడానికి వస్తున్నావంటే అది ఫస్ట్ నీవే అని నేను చెప్తా. ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా ఎక్కడ కూడా భయపడకంటానా నువ్వు నిలబడుతున్నావంటే ఇక్కడ నాతో సహా ఫస్ట్ నీవే అని చెప్తా. అది నీలో ఉన్న టాలెంట్, అంత మంచి టాలెంట్ ఉందమ్మా. ఇదే టాలెంట్ మరి మీ సెక్కులో కూడా మంచిగా చూపిస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. Good morning, ma'am. Good morning, Lakshmi ma'am. Good morning to all my Mrs. family members. Very good morning. Ma'am, Sudha ma'am. Good morning, ma'am. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఈ వాళ్ళ సెషన్ ఎంత బాగుందంటే నిజంగా ప్రతి ఒక్కరికి వెస్టేజ్ మీద నమ్మకం, ఒక ధైర్యం వచ్చేస్తుంది. అంత బాగుంది. డెమోస్ అనేది చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మీరు అన్నారు చూడండి, స్వాబ్ డెమో అందరూ కూడా నియమంతో చేస్తారు, అది కామన్. కానీ మీరు మురికి నీళ్ళతో చేశారు అన్నారు చూడండి, నిజంగా ఒకసారి ట్రై చేయాలి నేను కూడా. అది నాకు కొత్తగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, కొత్త డెమోస్ ని మాకు అందరికి ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ఆ రోజు తనకు ఒక ఛాలెంజ్ అన్నమాట. ఆ మురికి నీళ్ళు చేయమని చెప్తే అదే కదా మేడం, నిజంగా ఆ రోజు ఛాలెంజ్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శ్రీను గారు మాట్లాడండి. పి శ్రీను గారు, పిఎంసి అన్మ్యూట్ చేసుకున్నారు. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ 2 days కూడా మనము ఎంత అలర్ట్ గా ఉండాలి అంటే, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఫాలో అప్ అన్నది స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ కూడా క్వాలిఫైడ్ డైరెక్టర్లకు వచ్చేయాలి అందరూ కూడా. సో అందరూ చెక్స్ తీసుకోవాలి కాబట్టి, ఓకేనా? సో గెట్ రెడీ. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి సుధా మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? సెషన్ అన్నది క్లోజ్ చేసేస్తాను. ఓకే గుడ్ మార్నింగ్ మేడం. మేడం, వెరీ గుడ్ మార్నింగ్. నిజమే మేడం. ఎలా ఉందో? లంచ్ బాక్స్ తయారు చేస్తున్న టైం అయిపోతుందని అందుకే వెనక్కి ఆగాను. ఓకే హాయ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ మేడం. వంట చేసుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకుంటున్నాను. డెమోస్ లో మాత్రం ఫస్ట్ నుంచి మీరు అద్భుతమే. ఈ రోజు ఇంకా మంచి మంచి డెమోస్ ఇవ్వడం బాగుంది. చాలా బాగుంది మేడం. ఎక్స్ప్లెయిన్ చేస్తూ డెమోస్ ఇస్తూ చాలా నీట్ గా ఇచ్చారు. ఎప్పుడు మీరు జూమ్ ఇచ్చినా లైవ్ ఇస్తారా, అది నాకు బాగా ఇష్టం. ఇది చాలా Thank చాలా you, బాగుంది madam. మేడం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను, ఓకేనా? అందరూ ఒకసారి సాయి సుధా మేడం కి అన్మ్యూట్ చేసుకొని థ్యాంక్ యూ చెప్పేయండి. సెషన్ క్లోజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ Thank you, ఒకేసారి సాయి సుధా చెప్పండి మేడం. లేడర్స్, అందరూ Thank you. ఒకేసారి చెప్పండి. థ్యాంక్ థ్యాంక్ యూ యూ Thank you, అమ్మా. madam. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా. సాయి సుధా, నిజంగా ఎలాంటి డిమోలు ఇంకెన్నెన్నో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నేనైతే ఈ రోజు Thank ఏమీ you, madam. చూడలేకపోయాను అమ్మా. ఈ రోజు వచ్చిన సెక్షన్ ఒకవేళ రికార్డ్ చేసి ఉంటే పెట్టండి అమ్మా, ఎందుకంటే నేను విజయవాడ వెళ్ళి వచ్చాను. ఈ రోజు లేవలేకపోయాను అనమాట. సారీ మేడం, నిజంగా ఈ రోజు నేను మరి డెమో చూడలేకపోయాను సుధా మేడం గారిని. ఓకే ఓకే మేడం, మేడం. థ్యాంక్ యూ. ఉంటాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. అవకాశం ఉంటే కనుక పెట్టండి మేడం. విజయ వెస్టేజ్ లోకి వెళ్తే అవును. విజయ వెస్టేజ్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఓకే మేడం. మనకి డైలీ అయ్యే సెషన్స్ అన్న వస్తాయి. ఈ రోజు కూడా వస్తుందండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే చేస్తాను. థ్యాంక్ యూ మేడం.